2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. ఎన్ నంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఈరోజు మీ దగ్గర అంటే వాళ్ళ కెరీర్ అంతా ఇక్కడే పెట్టేసి మాకు ఒక అవకాశం దొరుకుతుందని చెప్పేసి ఒక హోప్తో కూర్చున్నటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. అలా అని జాబ్ క్రాక్ చేసినటువంటి వాళ్ళు, అది కూడా 17 ఎల్పిఏ 20 ఎల్పిఏ చూసినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి ఆ అర్హత మీకే ఉంది, ఆన్సర్ చేసేటువంటి అర్హత. అందుకే అడుగుతున్నాను, స్టార్ట్అప్ కంపెనీస్లోకి వెళ్తే బెటరా, ఒక స్టూడెంట్ ఎంఎన్సీ కంపెనీస్లోకి వెళ్తే బెటరా? కెరీర్ స్టార్టింగ్ లోనే నేను ఎక్కువ కష్టపడాలి, తర్వాత నా లైఫ్ ఈజీగా ఉండాలి అనుకుంటే గనక స్టార్టప్ జాబ్స్ అండి. కెరీర్ స్టార్టింగ్ లో కాన్సన్ట్రేట్ చేస్తూ స్లోగా ఐటీ సిస్టమ్కి అలవాటు పడాలి, తర్వాత కష్టపడదాంలే అనుకున్న వాళ్ళకి ఎంఎన్సీ జాబ్స్. డిఫరెన్స్ చెప్తాను. ఎంఎన్సీలో మీకు మల్టిపుల్ సెక్టర్స్ ఉంటాయి. ఐటీ సపోర్ట్ ఉంటుంది, డెవలప్మెంట్ ఉంటుంది. ఐటీ సపోర్ట్ అంటేనేమో ఎవరో వాళ్ళ టీమ్ ప్రాజెక్ట్ మొత్తం బిల్డ్ చేసేస్తారు. క్లయింట్ దగ్గర కస్టమర్స్ ఎండ్ యూజర్స్ ఉంటారు. వాళ్ళు యూజ్ చేసుకునేటప్పుడు వచ్చే ఇష్యూస్కి వీళ్ళకి కాల్ చేస్తూ ఉంటారు. సో ఐటీ సపోర్ట్ జాబ్కి వెళ్ళినప్పుడు ఆ ప్రాజెక్ట్ అర్థం చేసుకొని వీళ్ళకి ఆన్సర్స్ ఇస్తూ ఉండాలి, మీరు ఇలా చేయాలి ఎట్లాగా అని. ఏదైనా పెద్ద క్వెరీ వస్తే దాన్ని మళ్ళీ బ్యాక్ టు ద టీమ్, మెయిన్ టీమ్కి ఇస్తాము, ఇచ్చి ఆ ఫీచర్ బిల్డ్ చేస్తారనమాట. అదొకటి. సెకండ్ది వచ్చేసి ఎంఎన్సీలోనే డెవలప్మెంట్కి వెళ్ళినప్పుడు మీకు ఒక ప్రాజెక్ట్ని మల్టిపుల్ ఇండివిజువల్ టాస్క్ కింద డివైడ్ చేస్తారు. ఆ టాస్క్స్ కింద డివైడ్ చేసినప్పుడు చాలా చిన్న చిన్న మాడ్యూల్స్ ఒక్కొక్కళ్ళకి అలాట్ అవుతూ, ఒకళ్ళు ఇన్ ద సెన్స్ టీమ్, ఆ టీంలో మళ్ళీ 4-5 ఉంటారు. ఓకే, ఈ టాస్క్ని వీళ్ళు హార్డ్లీ ఒక 10 days లోపే కంప్లీట్ చేస్తారు. దాన్ని మళ్ళీ టెస్టింగ్ తీసుకెళ్ళాలి, మాన్యువల్ టెస్టింగ్ చేయాలి, ఆటోమేషన్ టెస్టింగ్ చేయాలి. అదంతా కంప్లీట్ అయ్యేసరికి 6 months to 1 year పడుతుంది. కానీ వీళ్ళు వర్క్ చేసింది ఎంత? 20 days వర్క్ చేసి ఉంటారు. ఆ ప్రాజెక్ట్ అయ్యే వరకు ఇంక వాళ్ళు దాని మీదే ఉంటారు. వీళ్ళు కొత్తగా నేర్చుకునేది ఏముండదు. సో నేను కంటిన్యూస్గా కొత్తది నేర్చుకోవాలి, న్యూ థింగ్స్ నేర్చుకోవాలి, దాన్ని ప్రాక్టికల్గా ఇంప్లిమెంట్ చేయాలి అన్న థాట్ ప్రాసెస్లో ఉన్న స్టూడెంట్స్ నేను ఎప్పుడూ కూడా స్టార్టప్ ఎకోసిస్టమ్కి వెళ్ళమంటా. స్టార్టప్ ఎకోసిస్టమ్కి ఏం కావాలి అంటే, వాళ్ళు ఏదైతే టాస్క్ ఇస్తారో ఆ టాస్క్ కంప్లీట్ చేశాక, సార్ నాకు ఇట్ సైడ్ కూడా ఇంట్రెస్ట్ ఉంది, ఇట్ సైడ్ కూడా నాకు స్కిల్ ఉంది, నేను హెల్ప్ చేస్తానంటే వాళ్ళు ఆపర్చునిటీ ఇస్తారు. సో అప్పుడు ఆ టీంతో కూర్చొని తినకున్న నాలెడ్జ్ని కూడా ఇంప్లిమెంట్ చేస్తూ దాన్ని ఇంకా ఎలా ఇంప్రూవ్ చేయొచ్చు అన్నది చూడదు. ఆబ్వియస్గా స్టార్టప్కి ఎప్పుడు ఫైనాన్షియల్ బర్డెన్స్ ఇవన్నీ ఉంటాయి. ఉన్నప్పుడు ఉన్న టీంతోనే ఎలా కంప్లీట్ చేయాలి అన్నది చూస్తూ ఉంటారు. సో అలాంటప్పుడు మీ స్కిల్ని అక్కడ కనుక ఇంప్లిమెంట్ చేస్తే అది ప్రాజెక్ట్ కంప్లీట్ అయింది అనుకోండి, అటు కంపెనీ సక్సెస్ అవుద్ది, మీకు నేమ్ వస్తుంది, నేమ్తో పాటు మీకు బెనిఫిట్స్ కూడా వస్తాయి అన్నమాట. అదే ఎంఎన్సీస్లో మీరు ఏదైతే చిన్న టాస్క్ ఇచ్చారో అదే 6 months 1 year వరకు అదే చేస్తూ కూర్చోవాల్సి. ఇప్పుడు చూస్తే కనుక ఎంఎన్సీస్లోనే ఎక్కువ లే ఆఫ్స్ అవుతున్నాయి. మీరు కింద స్టార్టప్స్లో కానీ లేకపోతే మిడ్ సైజ్ కంపెనీస్లో ఎక్కడైనా లే ఆఫ్ జరిగినట్టు విన్నామా లాస్ట్ 1.5 yearలో? అన్నీ ఎంఎన్సీస్ నుంచి అవుతున్నాయి. ఎందుకు అవుతున్నాయి ఎంఎన్సీస్లో? ఆ టాస్క్ అయిపోయి ఎవరైతే ఖాళీగా బెంచ్ మీద ఉంటున్నారో వాళ్ళకి వేరే వర్క్ ఇయటానికి లేక కాస్ట్ కటింగ్ కోసం తీసేస్తున్నారు. ఓకే, సో అందుకే ఎప్పుడు కూడా టీసీఎస్ కానీ విప్రో, ఇన్ఫోసిస్ వీటిల్లో రాలేదు, వేరే నార్మల్ కంపెనీలో వచ్చిందన్న కంపారిజన్ చేయొద్దు. ఈ కంపెనీలో వచ్చినా సరే ఈ కంపెనీ ఎన్ని ఇయర్స్ నుంచి ఉంది, వాళ్ళు ఏ ప్రాజెక్ట్స్ మీద వర్క్ చేస్తున్నారు అన్న క్లారిటీ తెచ్చుకొని మీరు స్టెప్ ఆన్ అవ్వచ్చు. అక్కడ స్కిల్ నేర్చుకోగలరా లేదా అన్నదే చూడండి. స్కిల్ నేర్చుకునే ఆపర్చునిటీ ఉంటే ఏ కంపెనీ అయినా ఓకే, ముందు కెరీర్ స్టార్ట్ అవ్వాలి. అంతేగాని నేను ఎంఎన్సీకే వెళ్ళాలి, స్టార్టప్స్కి వెళ్ళకూడదు అన్న పాయింట్ పెట్టుకోవద్దు. స్టార్టప్స్ నుంచి ఒకేసారి హై ప్యాకేజెస్తో ఎంఎన్సీస్కి వెళ్ళండి. కెరీర్ స్టార్ట్ చేసుకొని 2-3 year ఎక్స్పీరియన్స్తో ఎంఎన్సీకి వెళ్ళండి. ఇప్పుడు మంచి హై ప్యాకేజెస్ వస్తాయి, మీ పొజిషన్ కూడా అదే లెవెల్లో ఉంటుంది. సో నేర్చుకోవటం ఇంపార్టెంట్. కెరీర్ స్టార్టింగ్లో ఎంత ఎక్కువ ప్రాక్టికల్ నాలెడ్జ్ నేర్చుకుంటే మీ కెరీర్ అంతలా బిల్డ్ అవుతుంది. ఎనీవేస్, థ్యాంక్ యూ సో మచ్ సాయిరామ్ గారు. చాలామంది కెరీర్ గైడెన్స్ పాయింట్లో కానివ్వండి, అవకాశాలు ఎక్కడెక్కడ ఉన్నాయి అనేటువంటి విషయాల్లో కానివ్వండి, కోడ్ని సంప్రదించాలనుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు. ఎందుకు అని అంటే వాళ్ళు కూడా రావాలనుకుంటున్నారు. ఈవెన్ కెరీర్ గ్యాప్ వచ్చినటువంటి వాళ్ళు కూడా ఇవాళ కోడ్ని సంప్రదించాలి అనుకున్నటువంటి వాళ్ళే ఉన్నారు.
ఎలా వెళ్తే బాగుంటుందనేది తెలియదు. ఎందుకంటే మీ వీడియోస్ చూసే చాలామంది నాకు సజెషన్లోకి పంపించి ఇది అడగండి అని అడిగినటువంటి వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు కాబట్టి అడుగుతాను. ఎలా అప్రోచ్ అవ్వాలి మిమ్మల్ని? స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్ కాల్ చేయొచ్చండి. నేనైతే డైరెక్ట్గా మా బ్రాంచెస్కి విజిట్ చేయమంటాను. విజయవాడలో మొగలరాజపురంలో ఉంది, హైదరాబాద్ JNTU మెట్రో స్టేషన్ దగ్గర ఉంది, అమీర్పేట్ చెన్నై షాపింగ్ మాల్ ఆపోజిట్లో ఉంది, అండ్ బెంగళూరు BTM లేఅవుట్ సెకండ్ ఫేజ్లో ఉందన్నమాట. బ్రాంచెస్కి విజిట్ చేసి మీ డౌట్స్ అన్నీ, మీకున్న క్వశ్చన్స్ అన్నీ మా కౌన్సిలర్స్తో మాట్లాడి క్లారిఫై చేసుకొని అప్పుడు జాయిన్ అవ్వమంటాను. అండ్ ఈవెన్ అక్కడ మన దగ్గర ఇప్పుడు ప్రజెంట్ ఎవరైతే ట్రైన్ అవుతున్నారో ఆ స్టూడెంట్స్తో కూడా ఇంటరాక్ట్ అవ్వండి. ఇంటరాక్ట్ అయ్యి ఇప్పుడు మనం ఏదైతే చెప్తున్నామో అవి నిజంగా జరుగుతున్నాయా లేవా, ఇస్తున్నారా, అన్ని ఆపర్చునిటీస్ ఇస్తున్నారా అన్నది తెలుసుకొని అప్పుడే స్టెప్ తీసుకోమంటాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ అండి. చూసారు కదండి వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. ముఖ్యంగా మీరు కనుక కోడ్నేమ్లో జాయిన్ అవ్వాలి అనుకునేటువంటి వాళ్ళు స్క్రీన్ మీద మీకు కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది. దాన్ని మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి వెంటనే ఎన్రోల్ చేసుకోండి. అండ్ ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.